దైవం మానుష రూపేణ అనే జాగృతి సంచిక నుంచి సాయిబాబాని గురించి అనంతం నుంచి నేపాల్ దాకా అనే అంశాన్ని ఇవాళ విందాం. ఈ సత్యసాయి జల పథకం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ నిర్వహణలో ఉంది. ఇది ఒక గొప్ప ప్రజా ప్రయోజనం కలిగిన, ఎంతో విస్తృతి కలిగిన చారిత్రాత్మకమైన పథకం. అనంతపురం జిల్లాకే ఇది పరిమితం కాలేదు. చెన్నై, కేరళ రాష్ట్రాలతో పాటు నేపాలులోనూ తరచూ దుర్భిక్షం బారిన పడే, తాగునీటి సమస్యతో సతమతమయ్యే ప్రాంతాలకు ఈ పథకం నీరు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అనంతపురం, ఉభయ గోదావరి జిల్లాలు, మెదక్కు, మహబూబ్ నగర్లకు తాగునీరు అందిస్తున్నది. అలాగే చెన్నైలోని కొన్ని ప్రాంతాలను కూడా ఆదుకుంటున్నది. కమ్యూనిటీ నిధులతో ఇది నిర్వహిస్తున్న సామాజిక పథకాలలో ఇది మకుటాయమాయనమైనటువంటిది, నమూనా వంటిది. సుదీర్ఘ పైప్లైన్ నెట్వర్క్స్, స్వచ్ఛంద సేవకుల అంటే బాబా భక్తుల మద్దతుతో ఈ పథకం నిర్విఘ్నంగా సాగుతోంది. ఇది ప్రపంచంలోనే సేవా దృక్పథంతో నీరు అందిస్తున్న పెద్ద పథకాలలో చోటు సంపాదించుకుంది. పథకం పరిధిలో 750 గ్రామాలు ఉన్నాయని చెబుతున్నా వాస్తవంగా 1000 గ్రామాలు లబ్ధి పొందుతున్నాయి. ఫ్లోరైడ్ వంటి ప్రాణాంతక పదార్థాలతో భూగర్భ జలాలు కలుషితమైన ప్రాంతాల ప్రజలను ఆదుకోవడమే దీని లక్ష్యం. ఇందుకోసం 100 కిలోమీటర్ల పైప్లైన్ వ్యవస్థ ఏర్పాటయింది. నేపాల్లో ఒక్క గ్రామం కోసమే 36 కిలోమీటర్ల మేర పైప్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేశారంటే ట్రస్ట్ నిబద్ధతను అంచనా వేయవచ్చు. అనంతపురంలోని గ్రామాలకు నీరు అందించడానికి 1995-1997 మధ్య తుంగభద్ర కాలువ ద్వారా 12 లక్షల ప్రజలకు అందించేందుకు ఈ పథకం ఆరంభించారు. అంతకు 2 సంవత్సరాలకు ముందు దీని రూపకల్పనకు బీజం పడింది. తరువాత ఆంధ్రప్రదేశ్లోని కొంత సాగు భూమికి నీరు అందిస్తూ చెన్నై నగరానికి కూడా మంచినీరు అందించే పని చేపట్టారు. కేరళలో దీనినే ప్రేమధార పథకం అని పిలుస్తారు. బస్టాండులలో, ఆసుపత్రులలో పరిశుభ్రమైన నీరు అందించడానికి ఉద్దేశించినది ఈ పథకం అంటూ అనంత నుంచి నేపాల్ వరకు అంటూ మకుటం పెట్టి ఇది మనకు అందజేశారు. ఇంకొకటి విషయం కూడా చదువుకుందాం.